Good morning viewers. I hope you are all doing well. Welcome to T1 Academy. We are back with a new notification details. ఆర్బీఐ వాళ్ళు ఒక కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. అదేంటంటే ఆర్బీఐ గ్రేడ్ బి ఆఫీసర్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జనరల్ డిఈపిఆర్ అండ్ డిఎస్ఐఆర్ స్ట్రీమ్స్ ఫర్ ద ఇయర్ 2022. ఆర్బీఐ గ్రేడ్ బి బ్యాంకింగ్ రంగంలోని అత్యున్నతమైన పోస్ట్ అండి. బ్యాంకింగ్ రంగంలో ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ ఇది అన్నిటికన్నా అత్యున్నతమైన పోస్ట్ అండి. ఇది బ్యాంకింగ్ రంగంలో వారికి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ లాంటి పోస్టులతో సమానమైన పోస్ట్ అండి. ఇది ఆర్బీఐ గ్రేడ్ బి జనరల్ స్ట్రీమ్ కానివ్వండి, లేకపోతే డిఈపిఆర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పాలసీ రీసెర్చ్ అండ్ డిఎస్ఐఎం డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్, ఈ మూడు డిపార్ట్మెంట్స్లో పోస్టుకు సంబంధించి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయండి. ఈరోజు మనం దాని గురించిన విశేషాలు డీటెయిల్డ్గా నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్డ్గా మనం ఈరోజు తెలుసుకుందామండి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి జనరల్ డిఈపిఆర్ డిఎస్ఐఎం స్ట్రీమ్స్. దీనికి సంబంధించి మొత్తంగా జనరల్లో ఆఫీసర్ గ్రేడ్ బి జనరల్ దీంట్లో చాలామంది అప్లై చేస్తూ ఉంటారండి. కాంపిటీషన్ 1 lakh వరకు 1 to 2 lakhs వరకు పీపుల్ అప్లై చేస్తూ ఉంటారండి. బట్ కాంపిటీషన్ అనేది మెయిన్గా ఒక 10,000 మంది మధ్యలోనే ఉంటుంది. సో ప్రిపేర్ వెల్. ఇదేంటంటే దీంట్లో శాలరీ అనేది మొత్తంగా కలుపుకొని ఒక 2 lakhs వరకు పర్ మంత్ వస్తుందండి. టోటల్ ప్యాకేజ్ ఈజ్ అబౌట్ 25 lakhs అండి. డిఈపిఆర్ కానివ్వండి, లేకపోతే డిఎస్ఐఎంలో కానివ్వండి, అందులో కూడా 25 to 30 lakhs వరకు ప్యాకేజ్ ఇవ్వడం జరుగుతుందండి. వీళ్ళు 1 yearకి పర్ యానం 25 to 30 lakhs అండి. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ. ఈ బ్యాంకింగ్ సెక్టర్లో ఇంత శాలరీస్ ఇచ్చే జాబ్ అండ్ ప్రొఫైల్ బ్యాంకింగ్ సెక్టర్లో ఒక రేంజ్ ప్రొఫైల్ ఉన్న జాబ్ ఇవేనండి. దట్ ఈస్ ఆర్బీఐ గ్రేడ్ బి ఆఫీసర్స్ ఇన్ జనరల్ డిఈపిఆర్ అండ్ డిఎస్ఐఎం. మన జనరల్కి సంబంధించినంత వరకు 238 పోస్టులు అండి. జనరల్గా ఆర్బీఐ వాళ్ళు 150-160 పోస్టులతోనే నోటిఫికేషన్ ఇస్తూ ఉంటారండి. కానీ గత 2 సంవత్సరాలుగా ఈ పోస్ట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. 200 చిల్లర పోస్టులతో 250, 230 ఇలా 200 చిల్లర పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందండి. 238 ఈజ్ ఎ వెరీ హై నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఇన్ ఆర్బీఐకి సంబంధించినంత వరకు 238 పోస్టులు అంటే చాలా ఎక్కువ అండి. ఎందుకంటే ఆర్బీఐ అనేది ఒకటే ఆర్గనైజేషన్. ముఖ్యంగా ముంబైలోని హెడ్ ఆఫీస్లోనే ఎక్కువ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఉంటాయి. వేరే బ్రాంచెస్లో తక్కువగా ఉంటాయండి. మన జనరల్ వాళ్ళకు. ఇంకా డిఈపిఆర్లో 31 పోస్ట్ అండ్ డిఎస్ఐఎంలో 25 పోస్ట్. ఈ రెండు డిపార్ట్మెంట్స్కి సంబంధించి డిఈపిఆర్లో కానివ్వండి, డిఎస్ఐఎంలో కానివ్వండి, అన్ని పోస్ట్స్ కూడా ముంబైలోని హెడ్ ఆఫీస్, ఆర్బీఐ హెడ్ ఆఫీస్ ముంబైలో ఉంటుంది కదా, అక్కడ మాత్రమే వీటికి జాయినింగ్స్ ఉంటాయండి. వేరే బ్రాంచెస్లో ఉండవు. ఒక జనరల్కి మాత్రం ముంబైతో పాటు వేరే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్ ఇలాంటి కొన్ని పెద్ద కేంద్రాల్లో ఆఫీసెస్ ఉండడం జరుగుతుందండి. పోస్ట్ ఉండడం జరుగుతుంది. మొత్తంగా 238 జనరల్, 31 డిఈపిఆర్ అండ్ 25 డిఎస్ఐఎం పోస్టులు అండి. హ్యూజ్ నెంబర్ ఆఫ్ పోస్ట్. ఇది చాలా ఆర్బీఐ గ్రేడ్ బి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకు ఇది చాలా గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే చాలా ఎక్కువ నెంబర్గా ఉన్నాయి పోస్ట్. అండ్ దీనికి సంబంధించి మనం ఏజ్ లిమిట్ తెలుసుకుందాం. యాజ్ ఆఫ్ January 1st, 2022 నాటికి మినిమం ఏజ్ 21 years ఉండాలండి. 21 years యాజ్ ఆఫ్ January 1st, 2022 నాటికి ఈ ఎగ్జామ్ రాయాలనుకునే వాళ్ళకు క్యాండిడేట్కి వయసు మినిమంగా 21 years అండ్ మ్యాక్సిమంగా 30 years. అంటే 21 నుంచి 30 years లోపు ఉన్న విద్యార్థులు ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అండి. అండ్ దీనికి సంబంధించినంత వరకు కొన్ని ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయండి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years. పీడబ్ల్యూబీడీ పర్సన్స్ విత్ బెంచ్ బార్ డిసబిలిటీ, ఇంతకుముందు పిహెచ్ అనేవాళ్ళండి, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అని, ఇప్పుడు పీడబ్ల్యూబీడీ అంటున్నారు. వాళ్ళకు 10 years అండి. జనరల్ కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి సంబంధించిన విద్యార్థులు అయి ఉండి వాళ్ళు పీడబ్ల్యూబీడీ కూడా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయి ఉంటే 10 ఏళ్ళు, ఓబీసీ అయి ఉంటే 13 ఏళ్ళు అండ్ ఎస్సీ ఎస్టీ అయి ఉంటే 15 years. అంటే 30 + 15 అండి, 45 years వరకు రాయొచ్చు ఈ ఎగ్జామ్. అండ్ ఎక్స్ సర్వీస్మెన్కి సంబంధించినంత వరకు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి. దట్ ఈస్ 30 + 5, 35 years వచ్చే వరకు ఎక్స్ సర్వీస్మెన్స్ క్యాండిడేట్స్ ఈ ఎగ్జామ్ రాసుకోవచ్చు. క్యాండిడేట్స్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ ఆఫీసర్ ఇన్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అంటే మన ఎస్బీఐ కానివ్వండి, లేకపోతే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానివ్వండి, ఆంధ్ర బ్యాంక్ కానివ్వండి, యూనియన్ బ్యాంక్ కానివ్వండి, ఇలాంటి బ్యాంక్స్లో చేసిన వాళ్ళు, లేకపోతే పబ్లిక్ సెక్టర్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో చేసిన వాళ్ళు,
ఓరియంటల్ ఇన్సూరెన్స్ కానివ్వండి, జనరల్ ఇన్సూరెన్స్ కానివ్వండి, ఇలాంటి ఇన్సూరెన్స్ కంపెనీస్లో జాబ్ చేసిన వాళ్ళు అండ్ ఆల్ ఇండియన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఎగ్జిమ్, నాబార్డ్, ఎన్హెచ్బి అండ్ సిడ్బిలో చేసిన వాళ్ళకు మ్యాక్సిమంగా 3 ఇయర్స్ పాటు వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుందండి. దట్ ఈస్ జనరల్గా 30 ఇయర్స్ కదా, వీళ్ళు 33 ఇయర్స్ వరకు ఆ ఎగ్జామ్ అనేది ఈ ఆర్బీఐ గ్రేడ్ బి ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్గా ఉంటారండి. ఫర్ క్యాండిడేట్స్ పొస్సింగ్ ఎంఫిల్ అండ్ పిహెచ్డి క్వాలిఫికేషన్స్, ఎంఫిల్ కానీ పిహెచ్డి కానీ చేసిన వాళ్ళకు అప్పర్ ఏజ్ లిమిట్ విల్ బి 32 అండ్ 34 ఇయర్స్ రెస్పెక్టివ్లీ. ఎంఫిల్ చేయడానికి 2 ఏళ్ళు, ఎంఫిల్ చదివిన వాళ్ళకు 32 ఇయర్స్ వరకు రాసుకోవచ్చండి అండ్ పిహెచ్డి చదివిన వాళ్ళు 34 ఇయర్స్ వరకు ఎగ్జామ్ రాయొచ్చండి. ఇవన్నీ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన నామ్స్. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. యాజ్ ఆన్ 1st February 2022 ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏముండాలంటే ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి జనరల్ చేస్తున్న వాళ్ళు డిగ్రీ పాస్ అయి ఉండాలండి విత్ 60% ఆఫ్ మార్క్స్. 60% ఆఫ్ మార్క్స్ అండి, 59.9 ఉన్నా ఒప్పుకోరండి. 60% అంటే 60% ఖచ్చితంగా ఉండాలి. ఆర్బీఐ వాళ్ళు ఈ విషయంలో చాలా పర్టికులర్గా చూస్తారండి. గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఈక్వలెంట్ ఆర్ టెక్నికల్ ఆర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ విత్ మినిమమ్ 60% ఆఫ్ మార్క్స్ అండ్ 50% ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి మాత్రం 50% ఉంటే సరిపోతుంది. ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఎంఏ కానివ్వండి, ఎంఎస్సి కానివ్వండి, ఇలా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఇన్ ఎనీ డిసిప్లిన్ ఈక్వలెంట్ టెక్నికల్ ఆర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ విత్ మినిమమ్ 55% మార్క్స్ అండి. మినిమంగా 55% మార్క్స్ ఉండాలి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన విద్యార్థులు అయితే. అదే నార్మల్గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన విద్యార్థులకు 60% ఉండాలండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన విద్యార్థుల్లో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఉన్నట్టయితే వాళ్ళు ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ని కంప్లీట్ చేస్తే సరిపోతుందండి. అంటే పాస్ అవుతే సరిపోతుంది. వాళ్ళకు సంబంధించినంత వరకు మార్క్స్ క్రైటీరియా అనేది లేదండి. ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి డిఈపిఆర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పాలసీ రీసెర్చ్ సంబంధించినంత వరకు ఏ మాస్టర్ డిగ్రీ ఇన్ ఎకనామిక్స్. ఇది ఎకనామిక్స్ అండ్ పాలసీ రీసెర్చ్కి సంబంధించిన జాబ్ కాబట్టి ఆర్బీఐలో ఖచ్చితంగా ఎకనామిక్స్లో డిగ్రీ చేసి ఉండాలండి. ఆర్ ఎనీ అదర్ మాస్టర్ డిగ్రీ వేర్ ఎకనామిక్స్ ఈజ్ ద ప్రిన్సిపల్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ ద సర్క్యులమ్ ఆర్ సిలబస్. ఆర్ ఏ మాస్టర్ డిగ్రీ ఇన్ ఫినాన్స్లో మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలండి. ఆర్ ఎంబీఏ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఎకనామిక్స్ ఆర్ ఫినాన్స్. ఎంబీఏ మార్కెటింగ్ చేసిన వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉండదండి. ఎంబీఏ ఇన్ ఫినాన్స్ కానివ్వండి, లేకపోతే ఎంబీఏ ఇన్ ఎకనామిక్స్ చేసిన వాళ్ళకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుందండి. ఎంబీఏ మార్కెటింగ్ కానివ్వండి, ఎంబీఏ హెచ్ఆర్ కానివ్వండి, ఇలాంటి స్పెషలైజేషన్ ఉన్న వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉండదండి. ఫినాన్స్ కానివ్వండి, లేకపోతే ఎకనామిక్స్ కానివ్వండి, ఎంబీఏ ఆర్ పీజీడీఎంలో స్పెషలైజేషన్ ఉన్న వాళ్ళకే ఈ ఎగ్జామ్, ఈ డిఈపిఆర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పాలసీ రీసెర్చ్ సంబంధించిన జాబ్కి రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుందండి. వేరే హెచ్ఆర్ ఇలాంటివి చేసిన వాళ్ళు మన జనరల్ ఎగ్జామ్ రాసుకోవచ్చు అండి. జనరల్ స్ట్రీమ్కి సంబంధించిన ఎగ్జామ్ రాసుకోవచ్చు. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్, డిఎస్ఐఎం, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్కి సంబంధించినంత వరకు ఈ అన్ని రకమైన సబ్జెక్ట్స్ మీద మాస్టర్స్ చేసిన వాళ్ళు ఈ అన్ని రకమైన సబ్జెక్టుల మీద మాస్టర్ చేసిన వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉంటుందండి. ఈ ఎగ్జామ్స్ డిఈపిఆర్ కానివ్వండి, డిఎస్ఐఎం కానీ రాసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. బట్ డిఈపిఆర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పోస్ట్స్ అండి. వీళ్ళకు డైరెక్ట్గా ఆర్బీఐ గవర్నర్తోని పాలసీ డిస్కషన్స్లో కూర్చుండే అవకాశం కూడా ఉంటుందండి. దిస్ ఈజ్ వెరీ గుడ్ జాబ్ రెస్పెక్ట్ టు పాలసీ డిసిషన్ మేకింగ్ ఆఫ్ ఇండియా. ఆర్బీఐకి సంబంధించి అన్ని రకమైన పాలసీ డిసిషన్ మేకింగ్స్ చేసే దాంట్లో వీళ్ళు ఆర్బీఐ గవర్నర్తో డిస్కషన్ చేస్తూ ఉంటారండి. అండ్ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్, దీనికి సంబంధించి ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు రాసే అవకాశం ఉండదండి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఇన్ని అని ఉంటాయి. లైక్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో ఉన్నట్టు ఆర్బీఐలో కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఉంటాయండి. జనరల్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 6 అటెంప్ట్స్ అండి, 6 అటెంప్ట్స్. ఫేజ్ 1 ఎగ్జామ్ మీరు రాశారంటే చాలు, ఒక అటెంప్ట్ వెళ్ళిపోతుంది. సో 6 అటెంప్ట్స్ మాత్రమే మ్యాక్సిమం అండి. 6 టైమ్స్ మాత్రమే రాసుకోవచ్చు. దానికన్నా ఎక్కువ సార్లు జనరల్ కానీ ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు కానీ రాయడానికి అవకాశం లేదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ వాళ్ళకు మాత్రం అన్లిమిటెడ్ అటెంప్ట్స్ అండి. ఎన్నిసార్లు అయినా ఈ ఎగ్జామ్ రాసుకోవచ్చు వాళ్ళ ఏజ్ క్రైటీరియా తీరిపోయేంత వరకు. అంటే ఓబీసీ వాళ్ళకు 33 అని చెప్పాను కదా, 33 ఇయర్స్ వచ్చే వరకు ఎన్ని అటెంప్ట్స్ అయినా రాసుకోవచ్చు అండి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళు 35 ఇయర్స్ వచ్చే వరకు ఎన్ని అటెంప్ట్స్ అయినా రాసుకోవచ్చు.
ఫర్ గ్రేడ్ బి జనరల్ బ్యాంక్ ఎంకరేజెస్ క్యాండిడేట్స్ విత్ నో ప్రియర్ ఎక్స్పీరియన్స్ టు అప్లై. దీనికి ఎక్స్పీరియన్స్ అంటూ ఏం అవసరం లేదండి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకు కూడా ఈ జాబ్ ఇంటర్వ్యూ ఫేజ్ 1 ఫేజ్ 2 సైకోమెట్రిక్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీకు ఎలాంటి జాబ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా తీసుకోవడం జరుగుతుంది ఈ జాబ్లో. హౌ టు అప్లై? క్యాండిడేట్స్ క్యాన్ అప్లై ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాలండి. ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసే వెసులుబాటు లేదు. ఆన్లైన్ త్రూ ద బ్యాంక్స్ వెబ్సైట్, దట్ ఈస్ RBI.org.in. ఆర్బీఐ వెబ్సైట్లోకి వెళ్ళి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఫ్రమ్ March 28, 2022 టు April 28, 2022. ఈ March 28 నుంచి April 18th, March 28 నుంచి April 18th మధ్యలో మనం అప్లై చేయాల్సి ఉంటుందండి. నో అదర్ మీన్స్ ఆఫ్ అప్లికేషన్స్ విల్ బి యాక్సెప్టెడ్. Candidates desirous of applying for the posts in both Grade B General and Grade B DEPR or DSIM, as the case may be, are required to apply using links for the both positions separately and pay the fees for the both. ఒక జనరల్ మాత్రమే కాకుండా డిఈపిఆర్ అండ్ డిఎస్ఐఎం ఎగ్జామ్ కూడా రాస్తాము, అన్ని ఎగ్జామ్స్ రాస్తాము అనుకునే వాళ్ళు సపరేట్గా అప్లికేషన్ ఫామ్ నింపాల్సి ఉంటుందండి. ఓన్లీ జనరల్కి మాత్రమే నింపి అవి కూడా రాస్తామంటే కుదరదు. దానికే సపరేట్గా అప్లికేషన్ ఫామ్ నింపాల్సి ఉంటుంది. దానికే సపరేట్గా ఎగ్జామ్ ఫీజ్ కట్టాల్సి ఉంటుందండి. అండ్ దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీజ్ అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. SC, ST అండ్ PWBD వాళ్ళకు 100 రూపీస్ ఓన్లీ ఇంటిమేషన్ ఛార్జెస్ మాత్రమే ఉంటాయండి. అప్లికేషన్ ఫీజు ఉండదు. అదే జనరల్, OBC, EWS వాళ్ళకు మాత్రం అప్లికేషన్ ఫీజ్ 850, అప్లికేషన్ ఫీ ప్లస్ ఇంటిమేషన్ ఛార్జెస్ కలిపి 850 రూపీస్ ఉంటాయండి. ఇక స్టాఫ్కి మాత్రం అప్లికేషన్ ఫీజు కానివ్వండి లేకపోతే ఇంటిమేషన్ ఛార్జెస్ కానీ ఏవి ఉండవు. స్టాఫ్ అంటే ఆర్బీఐలో క్లర్క్స్గా ఆర్బీఐలో అసిస్టెంట్గా చేస్తున్న వాళ్ళు, లేకపోతే ఆర్బీఐలో అసోసియేట్స్గా చేస్తున్న వాళ్ళు, ఆర్బీఐలో గ్రేడ్ ఏ ఆఫీసర్స్గా చేస్తున్న వాళ్ళకు ఈ ఆర్బీఐ గ్రేడ్ బి ఎగ్జామ్ రాసే వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉంటుందండి. వాళ్ళు రాయాలనుకుంటే వాళ్ళు ఎలాంటి రకమైన ఎగ్జామ్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, ఎలాంటి రకమైన ఇంటిమేషన్ ఛార్జెస్ కట్టాల్సిన అవసరం లేదండి. స్కీమ్ ఆఫ్ సెలెక్షన్ ఫర్ ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి జనరల్ 2022. దీనికి సంబంధించినంత వరకు జనరల్కి 4 ఫేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. ఏంటంటే ఫస్ట్ ఫేజ్ 1 ఎగ్జామినేషన్ ఉంటుంది. అందులో క్వాలిఫై అయ్యి మెరిట్ లిస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకు ఫేజ్ 2కి పిలవడం జరుగుతుందండి. అందులో మంచి మార్క్స్ తెచ్చుకొని ఇంటర్వ్యూకు క్వాలిఫై అయ్యే వాళ్ళకు మధ్యలో సైకోమెట్రిక్ టెస్ట్ అనేది కూడా ఒకటి పెట్టడం జరుగుతుంది. దిస్ ఈస్ ఫేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఈస్ కంప్లీట్లీ ఆబ్జెక్టివ్ టైప్ అండి. ఫేజ్ 2 ఆన్లైన్ ఎగ్జామినేషన్లో ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ రెండు విధాల మీద మనల్ని క్వశ్చన్ చేస్తూ ఉంటారండి. కొన్ని ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ కొన్ని డిస్క్రిప్టివ్ మీద కూడా మనం ఆన్సర్ యూజింగ్ కంప్యూటర్ మీద ఈ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందండి. అండ్ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. దీనికి సంబంధించి ఎన్ని మార్క్స్కి ఫేజ్ 1 ఉంటుంది, ఎన్ని మార్క్స్కి ఫేజ్ 2 ఉంటుంది, ఎన్ని మార్క్స్కి ఇంటర్వ్యూ ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఫర్ జనరల్ స్ట్రీమ్. దీనికి సంబంధించినంత వరకు జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఈ 4 టాపిక్ల మీద 200 మార్కులకు ఎగ్జామ్ ఉంటుందండి. టోటలీ 120 మినిట్స్. ఈ ఎగ్జామ్కి సంబంధించినంత వరకు 120 మినిట్స్కి ఎగ్జామ్ ఉంటుందండి ఫర్ 200 మార్క్స్. అండ్ టైమ్ విల్ బి అలోకేటెడ్ ఫర్ ఈచ్ టెస్ట్. సపరేట్ టైమ్ విల్ బి అలోకేటెడ్ ఫర్ ఈచ్ టెస్ట్ అండ్ క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సెక్షనల్ కట్ ఆఫ్ అండ్ ఓవరాల్ కట్ ఆఫ్ యాజ్ వెల్. దీనికి సంబంధించినంత వరకు ఒక ఓవరాల్ 200 మార్క్స్కి సంబంధించి ఒక ఓవరాల్ కట్ ఆఫ్ చూస్తారండి. అలాగే సెక్షనల్ కట్ ఆఫ్ ఏ టాపిక్కి సంబంధించి ఏ సబ్జెక్ట్కి సంబంధించి ఆ సబ్జెక్ట్కి సెక్షనల్ కట్ ఆఫ్ కూడా ఉండడం జరుగుతుందండి. ఈ రెండు చూసి ఈ రెండిట్లో క్వాలిఫై అయ్యి మెరిట్లో ఉన్న వాళ్ళనే తీసుకోవడం జరుగుతుంది మెయిన్స్కి. రోల్ నెంబర్ ఆఫ్ ద క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ఫేజ్ 2 ఎగ్జామినేషన్స్ విల్ బి అండ్ ఆర్బీఐ వాళ్ళు రిజల్ట్ని ఆర్బీఐ వెబ్సైట్లో పబ్లిష్ చేస్తారండి. ఇంకా ఎక్కడ పబ్లిష్ చేయడం జరగదు, ఆర్బీఐ వెబ్సైట్లోనే ఉంటుంది. నెక్స్ట్ ఫేజ్ 2 ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఈజ్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ అండ్ డిస్క్రిప్టివ్ అండి. ఫేజ్ 2 ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. రెండు కూడా ఆన్లైన్ అండి. డిస్క్రిప్టివ్ పేపర్ అయినా కూడా ఆన్లైన్లోనే ఉంటుందండి. మనం టైపింగ్ చేయాల్సి ఉంటుంది మన కీబోర్డ్ మీద. దీనికి సంబంధించి పేపర్ 1లో ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. దట్ ఈస్ 50% ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ అండ్ 50% డిస్క్రిప్టివ్ టైప్. సగం పేపర్ ఆబ్జెక్టివ్లో ఉంటుంది, సగం పేపర్ డిస్క్రిప్టివ్లో ఉంటుందండి. ఈ 50%లో కొన్ని 2 మార్కర్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని 1 మార్కర్ క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే డిస్క్రిప్టివ్ టైప్లో 6 క్వశ్చన్లు ఇస్తారండి మొత్తము. అందులో 4 ఆన్సర్ చేయాల్సి ఉంటుంది క్యాండిడేట్. అండ్ టైం ఆబ్జెక్టివ్ టైప్కి 30 మినిట్స్ ఉంటుంది,
డిస్క్రిప్టివ్ టైప్కి 90 మినిట్స్ ఉంటుందండి. దానికి సపరేట్ టైమింగ్స్ ఉంటాయి. అండ్ 120 మినిట్స్, టోటల్గా 120 మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే డిస్క్రిప్టివ్ టైంకి ఇచ్చిన టైంలోనే డిస్క్రిప్టివ్ పేపర్ రాయాల్సి ఉంటుంది, ఆబ్జెక్టివ్కి ఇచ్చిన టైంలోనే ఆబ్జెక్టివ్ రాయాల్సి ఉంటుంది. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ ఆబ్జెక్టివ్ ఈజ్ 30 అండ్ డిస్క్రిప్టివ్ ఆఫ్ 6. ఆ డిస్క్రిప్టివ్ 6లో 4 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాల్సి ఉంటుందండి క్యాండిడేట్. మార్క్స్ ఆబ్జెక్టివ్కి 50 మార్క్స్ అండ్ డిస్క్రిప్టివ్కి 50 మార్క్స్, దట్ ఈస్ టోటల్ 100 మార్క్స్. టోటల్ 100 మార్క్స్కి సంబంధించిన పేపర్ అండి ఈ పేపర్ 1. పేపర్ 1 100 మార్క్స్, పేపర్ 2 100 మార్క్స్ అండ్ పేపర్ 3 100 మార్క్స్. అందులో కూడా 50%, పేపర్ 1లో 50% ఆఫ్ మార్క్స్ ఫర్ ఆబ్జెక్టివ్ టైప్ అండ్ 50% ఆఫ్ మార్క్స్ ఫర్ డిస్క్రిప్టివ్ టైప్స్. 2 విధాలుగా మనం టెస్ట్ చేస్తారండి. అటు ఆబ్జెక్టివ్గాను చేస్తారు, ఇటు డిస్క్రిప్టివ్గాను చేస్తారు. సో దిస్ ఎగ్జామ్ ఈజ్ రియల్లీ హార్డ్ టు క్రాక్. పేపర్ 2 ఇంగ్లీష్ రైటింగ్ స్కిల్స్, ముఖ్యంగా మన రైటింగ్ స్కిల్స్ చూస్తారండి. దీంట్లో 90 మినిట్స్కి 3 క్వశ్చన్స్ ఇస్తారండి. ఒకటి లెటర్ రైటింగ్, ఇంకోటి ఎస్సే, ఇంకోటి ప్రిసైజ్. ఈ 3 మీద 90 నిమిషాల పాటు ఎగ్జామ్ ఉంటుందండి ఫర్ 100 మార్క్స్. 3 క్వశ్చన్లు ఇస్తారు అండ్ 3 ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, దట్ ఈస్ ఫర్ 100 మార్క్స్. ఇది ఎగ్జామ్లో టైప్ చేయాలి ఉంటుందండి విత్ కీబోర్డ్. మనకు పేపర్ మీద రాసేయడంలో ఉండదు, కీబోర్డ్లోనే కీబోర్డ్ ద్వారా కంప్యూటర్లోనే టైప్ చేయాల్సి ఉంటుందండి. పేపర్ 3 జనరల్ ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్. దీంట్లో కూడా పేపర్ 1లో లాగానే 50% ఆబ్జెక్టివ్ అండి. కొన్ని 2 మార్కర్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని 1 మార్కర్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ రెస్ట్ 50% ఈజ్ డిస్క్రిప్టివ్ టైప్. అందులో 6 క్వశ్చన్స్ ఇస్తారండి. ఆ 6లో 4 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్స్కి 30 మినిట్స్, డిస్క్రిప్టివ్ టైప్కి 90 మినిట్స్, టోటల్గా 120 మినిట్స్ ఎగ్జామ్ ఉంటుందండి. అండ్ ఆబ్జెక్టివ్ టైప్లో 30 క్వశ్చన్స్ వస్తాయి, డిస్క్రిప్టివ్లో 6 క్వశ్చన్స్ వస్తాయండి. ఈ వచ్చిన 6 క్వశ్చన్స్లో 4 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. టోటల్గా 100 మార్క్స్ ఎగ్జామ్ అండి. ఆబ్జెక్టివ్ టైప్ 50 మార్క్స్ అండ్ డిస్క్రిప్టివ్ 50 మార్క్స్. పేపర్ 1 కానివ్వండి, పేపర్ 3 కానివ్వండి, రెండుట్లో ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ 2 విధాలుగా అడుగుతాడు అండ్ 2 50 మార్క్స్ ఉండడం జరుగుతుందండి. ఇంటర్వ్యూ candidates will be shortlisted for the interview based on the aggregate of the marks obtained in phase 2. phase 2లో వచ్చిన మార్క్స్ బట్టి వాళ్ళని ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేయడం జరుగుతుందండి. బట్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూ కన్నా ముందుగా సైకోమెట్రిక్ టెస్ట్ అనేది ఒక టెస్ట్ పెడతారండి. దాంట్లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్తోని క్వాలిఫై కావాల్సి ఉంటుందండి. అలా క్వాలిఫై అయిన వాళ్ళకే ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. బట్ ఇంటర్వ్యూకి తీసుకునే లిస్ట్ మాత్రం మెరిట్ లిస్ట్ phase 2లో వచ్చిన మార్క్స్ నుంచే తీసుకుంటారండి. ఇంటర్వ్యూ విల్ బి ఆఫ్ 75 మార్క్స్. ఇంటర్వ్యూ విల్ బి ఆఫ్ 75 మార్క్స్. ఇంటర్వ్యూ 75 మార్క్స్కి ఉంటుందండి. ఫైనల్ సెలెక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ phase 2. phase 2లో వచ్చిన మార్క్స్ ప్లస్ ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్. phase 2లో 300 మార్క్స్ అండ్ ఇంటర్వ్యూలో 75 మార్క్స్. ఈ 375 మార్కులకు సంబంధించి టోటల్గా హైయెస్ట్ స్కోర్ చేసిన వాళ్లకు ఫైనల్ సెలెక్షన్స్లో తీసుకోవడం జరుగుతుందండి. అండ్ స్కీమ్ ఆఫ్ సెలెక్షన్స్ ఆఫ్ ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి, DPR అండ్ DSIM ఇందాకే మాట్లాడుకున్నాం కదా. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ పాలసీ అండ్ రీసెర్చ్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సంబంధించి సెలెక్షన్స్ విల్ బీ త్రూ ఆన్లైన్ అండ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ. దేర్ ఆర్ 3 పేపర్స్ ఫర్ దిస్ పోస్ట్. ద ఎగ్జామినేషన్స్ విల్ బీ కండక్టెడ్ 2 days. ఏంటంటే ప్రిలిమ్స్ మెయిన్స్ అని ఉండదండి, ఒకటే ఎగ్జామ్ ఉంటుంది దీనికి. పేపర్ 1 ఆన్ July 2nd, పేపర్ 2 అండ్ పేపర్ 3 విల్ బీ హెల్డ్ సపరేట్లీ ఆన్ August 6th, 2022 టెంటేటివ్లీ. ఒక టెంటేటివ్ టైం ఇచ్చాడండి. పేపర్ 1కి సంబంధించినంత వరకు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ వస్తాయి ఎకనామిక్స్. DPR రాసే వాళ్ళకు ఎకనామిక్స్ మీద, DSIM రాసే వాళ్ళకు స్టాటిస్టిక్స్ మీద సపరేట్గా వస్తాయండి విత్ MCQs. క్యాండిడేట్స్ హూ సెక్యూర్ మినిమమ్ అగ్రిగేట్ మార్క్స్ ఇన్ ద పేపర్ 1 యాజ్ ప్రిస్క్రైబ్డ్ విల్ బీ షార్ట్ లిస్టెడ్ ఫర్ పేపర్ 2 అండ్ పేపర్ 3 ఆఫ్ ద ఎగ్జామినేషన్. ఈ పేపర్ 1లో మినిమమ్ మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు పేపర్ 2 అండ్ పేపర్ 3కి క్వాలిఫై అవుతారండి. And paper 2 economics and statistics, descriptive type, pen by paper based examination where the questions will be displayed on the computer screen. ఇది పెన్ అండ్ పేపర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండి. కంప్యూటర్ స్క్రీన్ మీద క్వశ్చన్స్ ఉంటాయి, వీళ్ళు మాత్రం పెన్ అండ్ పేపర్తోని ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందండి. అండ్ పేపర్ 3 విల్ బి డిస్క్రిప్టివ్ టైప్ వేర్ ద క్యాండిడేట్స్ విల్ బి ఎక్స్పెక్టెడ్ టు టైప్ అవుట్ ఆన్సర్స్ ఆన్ కంప్యూటర్. పేపర్ 3 ఇంగ్లీష్కి సంబంధించి ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్ టైప్ అండి. ఇది మాత్రము కంప్యూటర్లో టైప్ చేయాల్సి ఉంటుందండి. మెయిన్గా మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, మన టైపింగ్ స్పీడ్ ఎలా ఉంది, ఇవి రెండే దీంట్లో టెస్ట్ చేస్తారండి పేపర్ 3లో. ఫర్ DPR అండ్ ఫర్ DSIM పేపర్ 1 ఆబ్జెక్టివ్ టైప్ ఆన్ ఎకనామిక్స్కి సంబంధించిన దాని మీద క్వశ్చన్స్ ఉన్నాయండి. పేపర్ 2 ఎకనామిక్స్కి సంబంధించిన దాని మీద డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆన్సర్ టు బి రిటర్న్ ఆన్ పేపర్ 3 ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్ ఉంటుందండి.
ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్ జస్ట్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ మీద టెస్ట్ చేస్తారండి. ఇందాక మనం జనరల్లో మాట్లాడుకున్నట్టు ఒక ప్రిసైజ్ రైటింగ్, ఒక ఎస్సే రైటింగ్ అండ్ ఒక లెటర్ రైటింగ్ మీద క్వశ్చన్స్ వస్తాయండి. దీనికి సంబంధించినంత వరకు ఇవన్నీ 90 minutes 100 మార్క్స్కి ఉంటాయండి. సేమ్ ఫర్ డిఎస్ఐఎం కూడా ఆబ్జెక్టివ్ టైప్ స్టాటిస్టిక్స్ మీద ఉంటుంది, డిస్క్రిప్టివ్ టైప్ స్టాటిస్టిక్స్ మీద ఉంటుంది, ఇంగ్లీష్ కీబోర్డ్ మీద టైప్ చేయాల్సి ఉంటుందండి. అండ్ టైమింగ్స్ ఇది 120 minutesకి రెండుకి 120 minutes అండ్ 100 మార్క్స్. అండ్ పేపర్ 2 ఏమో 180 minutes 100 మార్క్స్ అండ్ పేపర్ 3 ఏమో 90 minutes 100 మార్క్స్ అండి. టోటల్గా 300 మార్క్స్కి ఈ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుందండి. ఇందులో మెరిట్ స్కోర్ చేసిన వాళ్ళు ఇంటర్వ్యూకి సెలెక్ట్ కావడం జరుగుతుందండి. ఈ ఎగ్జామ్కి సంబంధించినంత వరకు క్వశ్చన్ పేపర్స్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ బి సెట్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ ఫర్ పేపర్ ఎక్సెప్ట్ పేపర్ 3. పేపర్ 3 ఇంగ్లీష్కి సంబంధించి మన స్కిల్స్ టెస్ట్ చేశారని చెప్పారు కదా, అందులో మాత్రం వదిలేసి వేరే రెండు పేపర్లలో క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ అండ్ హిందీలో సెట్ చేయడం జరుగుతుందండి. ఆన్సర్ ఫర్ పేపర్ 2 ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డిస్క్రిప్టివ్ మే బీ రిటర్న్ ఐదర్ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్. పేపర్ 2 ఉంది కదండి, మనం పెన్ అండ్ పేపర్ బేస్గా రాసే ఎగ్జామ్, అది మనం హిందీలోనైనా రాసుకోవచ్చు, ఇంగ్లీష్లోనైనా రాసుకోవచ్చు. బట్ పేపర్ 3 మాత్రం ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే రాయాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ విల్ బీ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద ఇంటర్వ్యూ బేస్డ్ ఆన్ ది అగ్రిగేట్ మార్క్స్ ఆబ్టైన్డ్ ఇన్ రిటర్న్ ఎగ్జామినేషన్. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3లో 300 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది కదా, దాంట్లో అగ్రిగేట్ మార్క్ చేసి దాంట్లో హయ్యెస్ట్ స్కోర్ చేసిన వాళ్ళని ఎగ్జామ్స్కి వాళ్ళ రిజర్వేషన్ అన్నీ చూసి ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుందండి. క్యాండిడేట్స్ షాల్ బి రిక్వైర్డ్ టు అండర్గో సైకోమెట్రిక్ టెస్ట్. మనం జనరల్ వాళ్ళకు ఎలా ఉన్నట్టే డిఈపిఎం అండ్ డిఎస్ఐఆర్ వాళ్ళకు కూడా ఒక సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుందండి. అందులో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళకు ఇంటర్వ్యూ నిర్వహించబడుతుంది. దీని మార్క్స్ ఫైనల్ మెరిట్లో కానివ్వండి, లేకపోతే ఇంటర్వ్యూ సెలెక్షన్స్ లిస్ట్లో కానివ్వండి తీసుకోరండి. జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. అండ్ క్యాండిడేట్స్ may opt for interview in Hindi and English. The number of candidates called for interview will be decided by board. Interview will be of 75 marks. మనం ఇంటర్వ్యూ ఇంగ్లీష్లోనైనా హిందీలోనైనా ఇవ్వచ్చండి. ఇంటర్వ్యూ 75 మార్క్స్కి ఉంటుంది. ఈ రెండు ఫైనల్ సెలెక్షన్ ఆర్బీఐలో ఉండే ఫైనల్ సెలెక్షన్ డిపిఆర్ అండ్ డిఎస్ఐఆర్ కూడా జనరల్లో జరిగిన విధంగానే జనరల్ వాళ్ళకు జరిగిన విధంగానే మెయిన్స్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ అండ్ ఫైనలీ ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ ఈ రెండు కలుపుకొని హయ్యెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుందండి. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ సంబంధించినంత వరకు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయండి. జనరల్ ఎగ్జామ్స్కి డైరెక్ట్ రిక్రూట్మెంట్ జనరల్ ఫేజ్ 1కి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో సెంటర్స్ ఉన్నాయండి. ఆ సెంటర్స్ తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ 4 సెంటర్లు మాత్రమే ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విద్యార్థుల కోసం మాత్రం చాలా సెంటర్స్ ఉన్నాయి. గుంటూరు కానివ్వండి, కాకినాడ, తిరుపతి ఇలా ఇన్ని సెంటర్స్ ఉన్నాయండి. విశాఖపట్నం ఇలా ఆంధ్రాలో ఉన్న మేజర్ సిటీస్ అన్నిట్లో ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుందండి. అండ్ సెంటర్ ఫర్ ఫేజ్ 2 ఆఫ్ గ్రేడ్ బి జనరల్ అండ్ సెంటర్ ఫర్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఈ సెంటర్స్ ఫర్ మెయిన్స్కి సంబంధించిన సెంటర్స్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ జనరల్ వాళ్ళకి కానివ్వండి, లేకపోతే డిఈపిఆర్ అండ్ డిఎస్ఎం వాళ్ళకి కానివ్వండి సెంటర్స్ చాలా తక్కువగా ఉంటాయండి. ఇవ్వండి ఆ సెంటర్స్. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వరకు హైదరాబాద్ ఒక్కటే సెంటర్ అండి, విశాఖపట్నం కూడా లేదు. విశాఖపట్నం, విజయవాడ కూడా సెంటర్స్గా లేవండి. ఓన్లీ హైదరాబాద్ మాత్రమే సెంటర్ ఉంటుందండి. ఇది జాగ్రత్తగా గమనించాలి. మేజర్ సిటీస్ అయిన హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ, కలకత్తా ఇలాంటి ఏరియాస్లో మాత్రమే సెంటర్ ఇవ్వడం జరిగిందండి. అండ్ మనం అప్లికేషన్ చేయాలన్నా, పేమెంట్ చేయాలన్నా RBI.org.in వాళ్ళ మెయిన్ వెబ్సైట్ అండి. ఆర్బీఐ వాళ్ళ మెయిన్ వెబ్సైట్స్లోకి వెళ్ళి చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఈస్ 18th April. మనం March 28th నుంచి 18th April వరకు దీనికి అప్లై చేసుకోవచ్చండి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ 294. అందులో కూడా జనరల్ స్ట్రీమ్ వాళ్ళకు 238 పోస్ట్ ఉన్నాయండి. హెవీ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 294 అనేది ఆర్బీఐ చరిత్రలో ఇన్ని పోస్ట్ అనేది ఇంతవరకు ఎప్పుడు ఇవ్వలేదండి. మోడ్ ఆఫ్ పేమెంట్ ఈజ్ ఆన్లైన్ అండ్ అప్లికేషన్ ఫీజ్ ఈజ్ 850. ఫర్ జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ 100 రూపీస్ వేరే వాళ్ళకండి. ఒక స్టాఫ్కి మాత్రం అప్లికేషన్ ఫీజ్ అంటూ ఏమీ ఉండదండి. ఇదండి ఆర్బీఐ గ్రేడ్ బికి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఫర్ మోర్ డీటెయిల్స్ లైక్ దిస్ ప్లీజ్ విజిట్ Telugu One Academy. థ్యాంక్ యూ.